ఈ రోజుల్లో పెళ్ళొద్దనుకుని సింగిల్‌గా ఉండిపోయేవాళ్ళు చాలామందున్నారు. వాళ్ళలో ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ తనతో తను మాత్రమే హ్యాపీగా ఉండగలిగి, జాబ్ చేసుకోవడం, పడుకోవడం, తినడం, నాకు రెస్పాన్సిబిలిటీసే నచ్చవు. నేను ఇలాగే ఉండటానికి ఇష్టం అని చెప్పి ఉండిపోయి కొన్నాళ్ళు గడిచిపోయి పెళ్లి ఏజ్ దాటిపోయి 34, 35, 36 వచ్చిన తర్వాత పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారని, ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని, మా తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి అని చెప్పి వాళ్ళని బలవంత పెడుతున్నారని చెప్పి వెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకుంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో చెప్పండి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇదివరకట్లాగా పిల్లల్ని ప్రెషర్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇలా ఫోర్స్ చేసి పెళ్ళిళ్ళు చేసి రేపు కాపురాలు సరిగ్గా చేయక వాళ్ళు డివోర్సెస్‌కెళ్ళి గొడవలు పడి పిల్లలు పుట్టక మల్టిపుల్ రీజన్స్. బట్ కీపింగ్ ఎసైడ్ ఆఫ్ దాట్ జనరల్‌గా నీకేం చెప్తున్నానంటే పిల్లలు పెళ్ళికి రెడీగా లేకపోతే వాళ్ళని వదిలేయటం బెటర్. ఫర్ దేర్ ఓన్ రీజన్స్. కొందరికి వాళ్ళు మ్యారీడ్ లైఫ్‌కి ఫిట్ కాదని కొందరు మెన్ అనుకున్నప్పుడు, మెన్ ఆర్ విమెన్ అది చెప్పుకోలేనప్పుడు కూడా పెళ్ళిని అవాయిడ్ చేస్తారు. ఆ సిచ్యువేషన్‌లో పెళ్ళిళ్ళు ఫోర్స్‌గా చేసిన తర్వాత ఇంపార్టెన్సీలని ఆ గొడవలు ఒక రకం. కొందరు ఫ్యామిలీలో మల్టిపుల్ డివోర్సెస్, అన్‌హ్యాపీ మ్యారేజెస్ చూసినప్పుడు పెళ్ళంటే ఇలాగే ఉంటుంది అనే భయంలో ఉన్నప్పుడు దే నీడ్ టు గెట్ సమ్ సైకాలజిస్ట్ హెల్ప్. సో వాళ్ళకి ఆ హెల్ప్ సీక్ చేసుకుని వాళ్ళని ఆ ఫియర్ నుంచి బయటికి తీసుకొచ్చి అప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు పెళ్లి చేయటం అనేది యాప్ట్. ఎందుకంటే అదే ఫియర్లో మ్యారేజ్ కంటిన్యూ చేసినా కూడా ఎక్కడో చోట మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. అన్వాంటెడ్ థింగ్స్ స్మూత్‌గా వెళ్ళదు. ఫియర్లోనే మ్యారేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ అనదర్ ఇష్యూ నువ్వు ఇందాక చెప్పింది పెళ్ళిళ్ళు బలవంతాన్ని ఇండివిజువల్ లైఫ్ ఉండాలి ఇది అని అనుకున్నప్పుడు చాలామంది పెళ్ళైన తర్వాత వచ్చే స్పౌజ్ని బట్టి చక్కగా మారిపోతారు. ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది వేర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫిట్ ఇన్ టు ద మ్యారేజ్. అది ఎప్పుడే జరుగుతుందంటే ఫినాన్షియల్ బర్డెను ఎక్కువైనప్పుడు, వీళ్ళు ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయే తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లాంటి సిచ్యువేషన్స్ జరగవు. ఒక మ్యారీడ్ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ బాండింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ టు మేక్ ఎ బ్యూటిఫుల్ మ్యారేజ్. సో ఫినాన్షియల్ బర్డెన్ ఫీల్ అవునంత వరకు అవతల వచ్చిన స్పౌజ్ కూడా కోఆపరేటివ్గా ఉన్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్గా జరుగుతాయి. ఇప్పుడు నువ్వు చెప్పే సందర్భం మామూలు మ్యాచెస్లో కూడా జరుగుతుంది. అది లేట్ మ్యారేజ్ అని ఏం లేదు. ఏ మ్యారేజ్లో అయినా కూడా ఫినాన్షియల్ బర్డెన్ ఎక్కువ గొడవలు వచ్చేది ఫినాన్షియల్ బర్డెన్ వల్లే ఇంకొకటి ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ కంపాటబిలిటీ, హ్యాబిట్స్ మ్యాచింగ్ అవునప్పుడు ఇట్లాంటప్పుడు గొడవలు వస్తాయి తప్పించి రెస్ట్ ఆఫ్ ద టైం పెళ్ళి అయిన తర్వాత ముందు ఎలా ఉన్నా కూడా తర్వాత మారిపోతారు.